ఎస్సీ విధానాలపై అధ్యయనం అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక, దాని ఆధారంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మార్పులు. ఇక టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఏ రకంగా ఉద్యోగాలు తీయాలి, ఏ రకంగా జాబ్ క్యాలెండర్, ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ఉందిగా, జాబ్ క్యాలెండర్ ఏ రకంగా అమలు చేయాలడానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ మొత్తం కూడా కేరళ కూడా పోయి వచ్చింది. కేరళలో ఇటువంటి సంబంధించి ఆ జాబ్ క్యాలెండర్ అమల్లో ఉంది. ఆ జాబ్ క్యాలెండర్ ఎట్లా చేస్తారని చెప్పి పరిశీలన చేసి వచ్చింది అటుపై. ఇక ఇందిరమ్మ ఇంటికి పిఎంఏవై నిధులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను వాడుకోవాలని రాష్ట్ర సర్కార్ యోచన, త్వరలో కేంద్రానికి చెప్పేందుకు ప్రణాళిక, ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ తర్వాత పథకం అమలుకు చర్యలు, పిఎంఏవై పథకాన్ని తీసుకొని గత సర్కార్. ఇంకా వెలుగు విషయానికి వస్తే ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లకు సంబంధించి స్మితా సబర్వాల్ ట్రాన్స్ఫర్, ఆ తర్వాత బోర్లా పడి బొక్కలిగిన బుద్ధి రాలే, బీఆర్ఎస్పై సీఎం రేవంత్ ఫైర్. నెల రోజులు కాకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాల చెరుకు తోటలు అడిపందిలా రాష్ట్రాన్ని దోచుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ 17 సీట్లు, కనీసం 12 గెలవాలని చెప్పి నిన్న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి ధ్వజం. ఇక అదానీ గ్రూప్కి సంబంధించి హిండన్బర్గ్ కేసు అదానికి ఊరట అంటూ ఒక వార్త, ఇతర శాఖలకు వెళ్ళిన వీఆర్ఏలకు పే స్కేల్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశమట. ఇక ఊర్లలో ఇందిరమ్మ కమిటీలు 5-6 సభ్యులతో ఏర్పాటుకు కాంగ్రెస్ నిర్ణయం, స్కీమ్స్ ప్రజలకు అందేలా చూసుకునే బాధ్యత కమిటీలకు. ఇక త్వరలోనే నామినేట్ పదవులు లిస్ట్ రెడీ చేస్తున్న ఏఐసీసీ సోనియా గాంధీని రాష్ట్రం నుంచి పోటీ చేయించేలా తీర్మానం. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటర్ మొదలని చెప్పి 420 హామీలు అని చెప్పి పుస్తకం విడుదల చేసిన కేటీఆర్కి సంబంధించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఇక మళ్ళీ అవిశ్వాసాల లొల్లి. ఎస్, ఈ అంశానికి సంబంధించి గమనిస్తే కనుక వీళ్ళు ఏం చెప్తున్నారు, ఓట్ల శాతం పెరిగింది, మాకు పార్లమెంట్ల వారీగా మేము పరిస్థితిని ఆదిలాబాద్ సంబంధించి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే దాంట్లో 2 మాత్రమే గెలుపొందినాం, మిగిలిన 3 కాంగ్రెస్ పార్టీ, మిగిలిన 2 కాంగ్రెస్ పార్టీ, 3 కాంగ్రెస్ బీజేపీ గెలిచినప్పటికీ ఓట్ల శాతంలో అత్యధికంగా పై స్థాయిలో మేమే ఉన్నాం, ఓట్ల శాతంలో మేమే ఎక్కువగా ఉన్నాం, 4 లక్షల పైసలకు ఓట్లు వచ్చినాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే స్థానిక సంస్థలు, ఇక్కడ మీరు విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు అందరూ కూడా కాంగ్రెస్ బాట పట్టారు. నిన్న ఏకంగా వరంగల్కి సంబంధించి కార్పొరేషన్ల 29 మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అంటే క్షేత్రస్థాయిలో వీళ్ళు ఓటు బ్యాంక్ కాస్త దినదినాన పడిపోతుంది. సింగరేణి ఎన్నికల్లో మీ ప్రాధాన్యం లేదు. ఆదిలాబాద్లో కొంత ప్రాంతం, అంటే ఆదిలాబాద్ జిల్లాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన సింగరేణి ప్రాంతం కూడా ఉన్నది. సో సింగరేణిలో మీ ప్రాధాన్యత ఏందో మొన్న ఎన్నికల్లో చూసినాం. తర్వాత క్షేత్రస్థాయిలో ఏదైతే ఉన్నటువంటి ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లందరూ కూడా కాంగ్రెస్ బాట పడుతున్నారు. ఇక ఓటు శాతం ఎట్లా పెరుగుతున్నట్టు అంటే, కాంగ్రెస్ పార్టీ అనేది రోజు రోజుకి క్షేత్రస్థాయిలో కూడా ఈ అవిశ్వాసాలతోని, ఈ కౌన్సిలర్ల మద్దతుతోని, పార్టీల చేరికలతోని పెరుగుతూ వస్తోంది. బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుంది. ఓవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ గ్రాఫ్ పెరుగుతుంటే బీఆర్ఎస్ పడిపోవడం చాలా డిఫరెంట్, కామన్గా కనిపించే అంశమే. మరి ప్రతిపక్షంగా వాళ్ళు ఎట్లా నిలుపుకుంటారో చూడాలి. మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు అనేది ఇక్కడ మీరు గమనిస్తే జమ్మికుంటలో ఘటన ఇది. కౌన్సిలర్లు అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి అక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ అవిశ్వాసం పెడుతున్నారట. అక్కడ ఈ గొడవ స్టార్ట్ అయింది. ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు ఉంచిన హైదరాబాద్ శివార్లోని ఓ రిసార్ట్ వద్ద దాడి చేసుకుంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు అవిశ్వాసం పెడుతున్నారు. అవిశ్వాస తీర్మానాలు అధికం అయిపోయినాయి. ప్రతి చోట అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్నారు. ఇంకో సంవత్సరం కాలం ఉన్నది. సంవత్సరంలోపు దింపేసి ఇక్కడ మనం కూర్చోవాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక మేడారం పనులు వెరీ స్లో. మహాజాతరకు 47 రోజులే టైం, ఇంకా పూర్తి కాని టెండర్ ప్రాసెస్. మరుగుదొడ్లు, రోడ్లు రిపేర్స్కు భారీగా నిధులు. ఇక పనులు ప్రారంభించని అధికారులు, ఇంజనీర్లు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సమయం దగ్గర పడుతోంది. ఇంకా 47 రోజుల టైం మాత్రమే ఉంది. ఇప్పటికే ప్రతి ఆది బుధవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరై దేవదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయినా మేడారంలో ముఖ్యమైన శాఖల అభివృద్ధి పనులు ఇంకా మొదలు కాలేదు. 75 కోట్ల ఫండ్స్ మంజూరై 18 రోజులు గడుస్తున్నా టెండర్ ప్రక్రియ పూర్తి చేయలేదు. సర్కార్ మారిన వివిధ శాఖలకు సంబంధించిన ఇంజనీర్లు ఎప్పటిలాగానే జాతర ముందు హడావిడి చేద్దామని పనులు ఇంకా మొదలుపెట్టలేదు. ఇక ఐఏఎస్ ఐపీఎస్లకు మళ్ళీ కేటాయించండి, క్యాట్ ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు. ఇక తొలి విషయానికి వస్తే, అసమ్మతి నేతలపై వేటు, బీజేపీ సంచలన నిర్ణయం. జాబితాను సిద్ధం చేస్తున్న కీలక నేత. అసమ్మతి నేతలపై
వేటు వేసేందుకు కిషన్ రెడ్డి సిద్ధమవుతున్నారట. అసమ్మతి నేతలను ఎవరిమైతే వేటు వేసిండో అది ఎవరికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మీద వేటు వేస్తే ఆయన ఎమ్మెల్యే కూర్చున్నాడు. జిట్టా బాలకృష్ణ రెడ్డి వేటు వేస్తే ఆయన ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు. అంటే బీజేపీ నుంచి ఎవరైతే వేటు వేస్తారో వాళ్ళు బయటకు వచ్చి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎదుగుతున్నారు. వేటు వేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉన్నాడు. గృహలక్ష్మి పథకం రద్దు, ఈరోజు జగన్ కేసీఆర్ భేటీ, ఆ తర్వాత నామినేటెడ్ పదవులు ఇప్పుడు లేవు అని చెప్పి నిన్న విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. ఇక కాంగ్రెస్ పార్టీ 420 హామీలట ప్రజలను మోసం చేసేందుకేనని చెప్పి కేటీఆర్ నిన్న తెలంగాణ భవన్ వేదికగా ఓ పుస్తకం రిలీజ్ చేసిండు. ఇక పీసీసీ చీఫ్ ఓకే, ఆ ఏపీ పీసీసీ చీఫ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది షర్మిల. ఇక ఏపీకి ఈరోజు చేరిక తర్వాత బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నది. ఇక స్మితాపై బదిలీ వేటు అంటే ఒక వార్త. ఇక రెండో పేజీ విషయానికి వస్తే కాంగ్రెస్ 420 హామీలు ప్రజలను మోసం చేసేందుకేనా అని చెప్పి కేటీఆర్ అడుగుతున్నాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణకు దిక్కుండదు, ఈ అహంకారమే బంద్ చేసుకోవాలి. ఇక నామినేటెడ్ పోస్టులు ఇప్పట్లో లేవు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనే రకంగా ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేసిర్రు. ఇక పీసీసీ చీఫ్ ఓకే అంటూ షర్మిల అంగీకరించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకొని దాంట్లో పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇక స్మితాపై బదిలీ వేటు, తెలంగాణ 26 మంది ఐఏఎస్ల ట్రాన్స్ఫర్, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా నియామకం.